హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా సార్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ మల్టీగ్రెయిన్ దోశ. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ మల్టీగ్రెయిన్ దోశను తీసుకుంటే త్వరగా వెయిట్ లాస్ అవుతారు. హై ప్రోటీన్ దోశ ఇది. మామూలుగా దోశ అంటే మనం 8 అవర్స్ ముందు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఫర్మెంటేషన్ అయిన తర్వాత చేసుకుంటాం. కానీ మల్టీగ్రెయిన్ దోశకి గ్రైండ్ చేసిన వెంటనే వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. మల్టీగ్రెయిన్ దోశ యొక్క ప్రాసెస్ చూద్దాం. ఇందుకోసం 1 కప్పు బియ్యం తీసుకోండి, 1/2 కప్పు పెసరపప్పు తీసుకోండి, ఇది గుండు పెసర్లు. 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకోండి, ఇది పొట్టు లేని పప్పు. 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు తీసుకోండి. మీరు కావాలనుకుంటే ఎర్రపప్పు కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకోవచ్చు. 8 వరకు బాదం పప్పును తీసుకొని వీటిలో వాటర్ పోసుకొని ఒకసారి కడగండి. ఎర్రపప్పు కానీ కందిపప్పు కానీ కూడా తీసుకోవచ్చు. వాటర్ పోసుకొని శుభ్రంగా కడగండి. కొందరు రాగులు కూడా వేసి చేసుకుంటారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాగులు యాడ్ చేసుకోకండి. ఈ మిగిలిన పప్పులన్నీ వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు పోసుకొని 8 అవర్స్ నానబెట్టుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేయాలనుకున్న వాళ్ళు నైట్ నానబెట్టుకోండి, లేదంటే ఈవినింగ్ చేయాలనుకున్న వాళ్ళు 8 అవర్స్ నానబెడితే సరిపోతుంది. 8 అవర్స్ తర్వాత ఇలా నానిన వాటర్ని వంపేసుకోండి. చూడండి, చాలా చక్కగా నానాయి. ఇప్పుడు వాటర్ వంపేసుకొని మిక్సీ జార్ తీసుకొని పప్పును కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర వెట్ గ్రైండర్ ఉంటే ఒకేసారి మొత్తం గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో అయితే 2 టైమ్స్ అవుతుంది. నానిన పప్పులన్నీ కూడా అందులో వేసుకొని రెండు అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే 1 పచ్చిమిరపకాయ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి. దోసపిండి ఏ విధంగా అయితే గ్రైండ్ చేస్తామో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. మిగతా పప్పును కూడా సేమ్ అదే విధంగా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనం రైస్ అలాగే మినపప్పుతో నానబెట్టుకున్న దోశ కంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. సాల్ట్ ముందే యాడ్ చేయకండి. మనకి ఎంతైతే పిండి కావాలో అంత పిండిలో యాడ్ చేసుకొని చేసుకోండి. మిగిలిన పిండి ఉంటే ఎక్కువ చేయాలనుకున్న వాళ్ళు 2 రోజులు కూడా చేసుకోవచ్చు. నేను ఒకే రోజు కోసం చేసుకున్నాను కాబట్టి సాల్ట్ మొత్తం కూడా యాడ్ చేశాను. ఇప్పుడు బ్యాటర్ అనేది ఇలా ఉండాలి, వీడియోలో చూపించినట్లుగా. ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకొని వేడి చేసుకోండి. దానిపైనుంచి ఉల్లిపాయని అప్లై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఉల్లిపాయ మొత్తం కూడా అప్లై చేసిన తర్వాత 1 స్పూన్ నిండా దోశ పిండిని వేసుకొని రౌండ్గా చేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోండి. ఈ విధంగా దోశ చేసిన తర్వాత పైనుంచి కారపొడిని అప్లై చేసుకోండి. ఈ కారపొడిలో కొంచెం నూనె, కొంచెం సాల్ట్ వేసుకొని పైనుంచి అప్లై చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. పైనుంచి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేసాక స్పూన్తో ప్రెస్ చేసుకోండి. దోశకి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ప్రెస్ అవ్వాలి, ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే పైనుంచి గన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కారపొడి, నేను ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చేసుకొని దోశ పైనుంచి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రెజెంట్ నా దగ్గర అయిపోయింది కాబట్టి నేను ఈ విధంగా కారపొడి అప్లై చేసుకున్నాను. చూడండి, దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే క్రిస్పీగా వస్తుంది. క్రిస్పీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి మెత్తగా వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ దోశ ప్యాన్కి ఉల్లిపాయను అప్లై చేసుకోండి.
ఇలా ఉల్లిపాయ అప్లై చేస్తే ప్యాన్కి దోశ అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఉల్లిపాయను అప్లై చేసుకోండి. మళ్ళీ ఒక స్పూన్ దోసపిండిని వేసుకొని ఎంత వీలైతే అంత రౌండ్గా పెద్దగా వేసుకోండి. ఈ విధంగా చేసుకొని పైనుంచి మళ్ళీ కూడా కొంచెం కారపొడిని అప్లై చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఇది కొంచెం మెత్తగా కాల్చుకుంటున్నాను నేను. ఉల్లిపాయ ముక్కలు ఉడిపోకుండా స్పూన్తో మొత్తం ప్రెస్ చేసుకోండి. దీన్ని రెండో వైపుకి తిప్పాల్సిన అవసరం లేదు. చూడండి, దోశ రెడీ అయిపోయింది, మల్టీగ్రెయిన్ దోశ. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అన్ని పప్పులు కలుపుకొని ఈజీగా చేసుకోవచ్చు, ఫర్మెంటేషన్ అవసరం లేదు. ఎంతో టేస్టీగా ఉండే హై ప్రోటీన్ మల్టీగ్రెయిన్ దోశను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.